నా పేరు విష్ణు ఆనంద, తోటపల్లి గూడూరు, షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల 2010లో పత్రిజీ గారిని కలిశాను. కలిసినప్పుడు ఆయన ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సర్వభోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సర్వ సమస్య నివారిణి, సర్వానంద ప్రదాయిని, ధ్యానము కల్పవృక్షము అని సభలో చెప్పారు. దగ్గర దగ్గర 35,000 మంది తక్కువ లేకుండా ఉన్నారు. అప్పుడు నా లైఫ్ పర్పస్ ఏందో నాకు అర్థమైంది. అక్కడి నుండి స్కూళ్ళకి ధ్యానం చెప్పాలని ఇన్నర్ వాయిస్ వచ్చింది. 1,00,000 స్కూళ్ళు ధ్యానం చెప్పాలని టార్గెట్ పెట్టుకున్నాను. మొట్టమొదటిగా విశాఖపట్నం జిల్లా జైల్లో 3 రోజులు ధ్యానం చెప్పాను. 3వ రోజు గురువుగారు కూడా వచ్చారు. అక్కడికి పిరమిడ్ కట్టమన్నారు. 3 నెలలకే ఆ పిరమిడ్ పూర్తయి గురువుగారి చేతుల మీదుగా ఓపెనింగ్ కూడా జరిగింది. అలా నేను చాలా ప్రచారం చేసేవాడిని. శాఖాహార ర్యాలీలు, వండే క్లాసులు ఎలా వెళ్తుండేవాడిని. 2014లో గురువుగారు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఒక పిరమిడ్ కట్టి భూమికి ఇవ్వాలి అని సందేశం ఇచ్చారు. సభలో కడతాలు జన్మచక్రంలో 2015లో నెల్లూరు మాస్టర్లు ఇంకా బయట మాస్టర్ల సహాయంతో నేను ఒక పిరమిడ్ నిర్మాణం కావించాను. అప్పుడు నాకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఏప్రిల్ నుండి మనల్ని స్కూల్కి రానిరు ధ్యానం చెప్పేదానికి. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు రోజుకు 12 గంటలు ధ్యానం చేశాను. నాకున్న డిసీజులన్నీ కూడా మొట్టమయమైనాయి. అక్కడి నుండి నేను ఎంతో యాక్టివ్గా ధ్యాన ప్రచారంలో పాల్గొనేవాడిని. గురువుగారు వస్తున్నారంటే అక్కడికంతా వెళ్ళేవాడిని. అంతకుముందు నాకు కొంచెం ఆయుర్వేద వైద్యం తెలుసు. ఈ ధ్యానం లేకపోతే వెంబట ఆయుర్వేదం పూర్తిగా నేను నేర్చుకున్నాను. తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు చూస్తాను. డాక్టరు బాగు చేయలేనటువంటి కేసులు కూడా నేను బాగు చేస్తున్నాను. అది నా గొప్పతనం కాదు, ఆయుర్వేద మూలికల యొక్క గొప్పతనం. అది యూనివర్సల్ గొప్పతనం. మన ఋషి సంప్రదాయం, సనాతన ధర్మం, హిందూ సంప్రదాయం. కాబట్టి ఋషి సంప్రదాయంలో ఋషులు ఎలా చేస్తారో అలా చేస్తూ ఉంటాను. అతి తక్కువ ఖర్చుతో నేను అనేక జబ్బులు నయం చేస్తుంటాను. అంటే మెడిసిన్ ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి పేషెంట్లు. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి ఎటువంటి జ్వరమైన, సైన్పులో కానీ, డెంగీ కానీ, మలేరియా కానీ, చికెన్ గునియా కానీ, ఎలాంటి జ్వరాలైనా 1 రోజులో నేను తగ్గిస్తాను. 3 రోజులు మెడిసిన్ వాడుకోవాలి. అవంతా కూడా 2 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఇస్తున్నాను. ఎటువంటి జ్వరాలైనా. ఇంతకుముందు కరోనా కూడా కొన్ని వేల ప్యాకెట్లు ఫ్రీగా పంచాము. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాము. 30,000 రూపాయలు మనకు డొనేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు క్యాన్సర్ కేసు ఉంది. కీమోథెరపీ, రేడియోథెరపీ చేయకూడదు. యూనివర్సల్ రూల్ అది. ఏ జబ్బు కూడా ఆపరేషన్ చేయకూడదు. ఆపరేషన్ లేకుండానే మనం అన్ని జబ్బుల్ని నయం చేస్తుంటాం. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఓన్లీ 3 days ఆడుతూ పాడుతూ, దానికి ఏం పథ్యం ఉండదు.
పథ్యం మన దగ్గర ఏంటంటే నాన్ వెజ్ మానేయాలి గుడ్డుతో సహా. అలాంటి వారికే మనం వైద్యం చేస్తుంటాం. 180 కేసులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి, ఎందుకంటే నాన్ వెజ్ మానేయలేక. అది ఒక్కటి తప్ప ఇంకా మన దగ్గర ఇంకేమీ ఇది ఉండదు. ఎందుకంటే గురువు యొక్క రుణం తీర్చుకోవాలంటే ముందు నాన్ వెజ్ మానేయాలి. మనం గురుదక్షిణ తీసుకునే గురుదక్షిణ అది. అలా అయితేనే మన ముందు పనిచేస్తుందని చెప్తాం. రేపు చనిపోతాడు అని డాక్టర్లు ఇంటికి పంపించేసిన క్యాన్సర్ కేసులు కూడా ఎన్నో మన దగ్గర క్లియర్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ అటాక్ ఉంది, 1 అవర్లో తీయేస్తాం, ఓన్లీ 1 అవర్. అట్లా జబ్బులన్నీ కూడా ఇప్పుడు మొలలో ఉన్నాయి. మొలలు 8 రకాలు, ఓన్లీ 3 days లోపల అది క్యూర్ చేస్తాం, ఓన్లీ 3 days. అట్లా అది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ఇప్పుడు మా ఊర్లో ఒక 3 శాఖాహారాలు పెట్టాము. ప్రతి పౌర్ణానికి క్లాసులు ఉంటాయి, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఫ్రీగా పెడతాం. ప్రతి అమావాస్య నైట్ అంతా కూడా పిరమిడ్ల ధ్యానం ఉంటుంది, సత్సంగాలు ఉంటాయి. రోజుకు ఎవరొకరు వచ్చిపోతుంటారు. మాది ఈ ప్రపంచంలోనే వెరైటీ పిరమిడ్, అంటే భూగర్భంలో ఒక రివర్స్ పిరమిడ్ ఒకటి ఉంది, అండర్ గ్రౌండ్ హాల్ ఉంది, పైన ఒక పిరమిడ్ ఉంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శక్తి, శివుడు, సమాధి. మా ఒక పిరమిడ్ త్రిమూర్తి యొక్క స్వరూపం. ఆ మధ్యలో కింగ్ చాంబర్ ఉంది, కింద అండర్ గ్రౌండ్ హాల్ ఉంది, రివర్స్ పిరమిడ్ ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా చూడవలసినటువంటి విశేషమైనటువంటి, అది మనలో ఎన్నో జన్మల పుణ్యం చేస్తుంటే కానీ దాన్ని దర్శించేదానికి మనకు అవకాశం రాదు. ఎందుకంటే వేల జన్మల్లో పుణ్యం చేసి ఉంటేనే అటువంటి శక్తి క్షేత్రాలని మనం దర్శించే అవకాశం మనకు వస్తుంది. అక్కడ సప్త ఋషులు ఉన్నారు, 4 గ్రూపులు హాస్టల్ మాస్టర్స్ వచ్చారు. 58 రోజుల లోపల ఆ పిరమిడ్ నిర్మాణం జరిగింది. అది విశేషం. అంటే అది మనం కట్టింది కాదు, దేవతలే కట్టుకున్నారు, హాస్టల్ మాస్టర్స్. అక్కడ 42 పిరమిడ్స్ హాస్టల్గా ఉన్నాయి. ఆ పిరమిడ్ దర్శించేదానికి పుష్కర విమానాలే వస్తుంటాయి. దీన్ని బట్టి మీరు అది ఎంత పెద్ద శక్తి క్షేత్రం అర్థం చేసుకోండి. ఆ పిరమిడ్ ఎటు చూసినా 16 అడుగులు ఉంటుంది. వెడల్పు 16 అడుగులు, పొడవు 16 అడుగులు, హైట్ 16 అడుగులు. అది అక్కడ విశేషం. ఒకప్పుడు అది నాగలోకం. అక్కడ కూర్చొని ధ్యానంలో ఎవరైతే నిమగ్నం అవుతారో 2-3 నిమిషాల్లోనే థ్రాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతారు. 110 మందికి అక్కడ నాగలోకం కనిపిస్తుంటారు, నాగులు కనిపిస్తుంటారు, నాగదేవతలు కనిపిస్తుంటారు. అందులో నేను ఒక్కడని చెప్తే మీరు నమ్మబడలేదు. ఎంతో మంది వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు. నాకు తెలుసు అది నాగలోకం అని, అయినా నేను చెప్పేదానికంటే వచ్చిన ధ్యానులు చెప్పడం విశేషం. అక్కడ ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ వచ్చున్నారు. నందప్రసాద్ గారు వచ్చారు, పిప్పళ్ళ గారు వచ్చారు, పిప్పళ్ళ ప్రసాదరావు, తటవర్తి వీరరావు గారు వచ్చారు, కళాధర్ రెడ్డి గారు వచ్చారు. ఇంకా మీకు
చెప్పాలంటే స్వర్ణమాల పత్రి గారు వచ్చారు. మేడం పత్రిజీ గారు వచ్చి ఓపెన్ చేశారు. మార్చి 2019 మార్చి 22వ తేదీన గురువుగారి చేతులతో ఓపెనింగ్ జరిగింది. అది ఇటీవల పరిపత్రి గారు వచ్చారు, గురువుగారు చిన్న కూతురు విజిట్ చేస్తారు. వచ్చి ఇంకా వార్షికోత్సవానికి కూడా పెద్ద అమ్మాయిని తీసుకురావాలని ఉంది. ఇక్కడ రాని మాస్టర్ అంటూ లేరు. సీనియర్ మాస్టర్స్ అంతా వచ్చున్నారు. జీకే గారు 3 సార్లు వచ్చారు. వంశీ మాస్టరు 3 సార్లు వచ్చారు. వంశీ గారితో ఒకసారి పిరమిడ్ మాట్లాడింది. అది విశేషం. ఆ పిరమిడ్ నుంచి కలకటా కాళీ వరకు మార్గం ఉందని చెప్పారు ఆయన. ఇది వినేవాళ్లకు నమ్మశక్యం కాదు. అది లోతుగా ఆలోచించినప్పుడు అది కరెక్టే 100%. ఇలా ఎన్నెన్నో క్లాసులు జరుగుతుంటాయి. నాకు ఒక్కరిది కూడా తీరిక ఉండదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు. పంజాబ్ నుంచి వస్తారు, బాంబే నుంచి వస్తారు, ఒడిస్సా, అంటే దూర దూర ప్రాంతాలు చెప్తున్నాను. కలకటా, అమెరికా, స్విట్జర్లాండు, సింగపూరు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇలాంటి వాళ్ళంతా వస్తుంటే ఉండేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. అకామిడేషన్ లేదు. ఇప్పుడు అకామిడేషన్ ఒకటి ప్రారంభం చేశాం. అది వేగంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే అదే ఉన్నప్పుడు సాధువులకి చాలా ఉపయోగకరం. ఒక 40 రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు, వారం రోజులు ఉండేవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది రోగులు కూడా ఉండి సాధన చేసుకునేదానికి చాలా సులభమైన మార్గం. ఇప్పుడు ఎక్కడెక్కడో నుంచి ఉత్తరప్రదేశ్, అక్కడ కూడా మనం క్యాన్సర్కి మందు పంపిస్తుంటాం దూరాలకి. అది భగవంతుడు, ఆ గురుదేవుడు ఇచ్చిన కృపే అనుకుంటున్నా నేను. ఇలా నా జీవితం కొనసాగుతూ ఉంది. ఇంకా అక్కడ ఒక కిచెన్ ఒకటి వేయాలి, డైనింగ్ హాలు, దానిపైన మీటింగ్ హాల్, 1000 కుర్చీలు, అంటే 1000 మంది కూర్చునేటట్టు ఒక పెద్ద హాల్ వేయాలని కోరిక. గోశాల ఒకటి నిర్మాణం జరగాలి, లైబ్రరీ ఒకటి. అక్కడికి అది మనం అనుకున్న పనులు పరిసమాప్తం అవుతాయి. రాబోయే రోజుల్లో అది ఒక పెద్ద శక్తి క్షేత్రం అవుతుంది. ఇప్పటికే శక్తి క్షేత్రం అది. రాబోయే రోజుల్లో కూడా పిరమిడ్ టూర్స్ జరుగుతాయి. ఇప్పుడు జనరల్గా మనం కొన్ని పుణ్యక్షేత్రాలకి, పుణ్య నదులకి టూర్లు వేస్తుంటాం. అలా కాకుండా రాబోయే రోజుల్లో పిరమిడ్ టూర్స్, ఎక్కడెక్కడైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అవంతా కూడా ఒక లిస్ట్ వేసుకొని ఆ టూర్ వెళ్తుంటారు. అందులో మాది ఒకటి అందులో భాగంగా ఉంటుంది. ఇది క్లుప్తంగా మన జీవిత రహస్యం. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆ గురుదేవులకి, అంటే ఇప్పుడు పత్రిజీ అంటే ఇప్పుడు 2012లో పెద్ద ఇష్యూ జరిగింది. చాలామందికి ధ్యానం అంటే తెలియదు. ఎప్పుడు అది ఇష్యూ జరిగిందో టీవీ 9కి వచ్చింది. టీవీ 9కి వచ్చిన తర్వాత పిరమిడ్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిపోయింది, ధ్యానం అంటే ఏంటో తెలిసిపోయింది, పత్రిజీ అంటే ఎవరో ప్రపంచానికంతా తెలిసిపోయింది. ఇది ఎప్పుడు 2010లోనే నాకు హాస్టల్గా ఆయన ఒక ఉపదేశం ఇచ్చారు. 2012కి ధ్యాన జగత్ అయిపోద్దని చెప్పారు. ఎలా అయిపోద్దంటే ఒకరికొకరు చెప్పుకుంటారని ముందే చెప్పారు. మరి 2012లో ధ్యాన జగత్ అంటే తెలిసిపోయింది, పిరమిడ్ జగత్ అంటే తెలిసిపోయింది, శాఖార జగత్ అంటే కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కరోనా వచ్చింది కూడా ఎందుకంటే మనందరి శ్రేయస్సు కోసం. ఎందుకంటే అమాయక మూగజీవుల్ని చంపి దాని యొక్క మాంసం తింటున్నారు. అందువల్ల కరోనా దేవత
ఆ భూమాత భరించలేక ఆ కరోనా రూపంలో వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత కొన్ని లక్షల మంది మాంసం మానేశారు. ఇంకా కొద్ది రోజులు తర్వాత ఇప్పుడు ఇంకొక సత్యం ఏంటంటే, ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంసం తింటే 159 రోగాలు వస్తాయని చెప్తుంది. ఇది నేను చెప్పింది కాదు. మన భారతీయ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే మాంసం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తుంది. ఆల్కహాల్ తాగినా మాంసం తిన్నా క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే అందరూ ధ్యానంలోకి రావాలి, ధ్యానం చేయాలి, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, అహింస చేయకూడదు, మాంసం మానాలి. ఎప్పుడు మాంసం మాని ధ్యానం చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఈ జీవితాన్ని గడిపి ఇది ఆఖరి జన్మ చేసుకుంటారు. హరి ఓం తత్సత్.